British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే మనం జన్మ తీసుకుంటాము. మంచి చెడు పనులను బట్టే మనం పైన స్వర్గం నరకం వెళ్ళటం కానీ, మళ్ళీ ఒక జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవించే విధానం కానీ కూడా ఆధారపడి ఉంటుందంటారు కదా. అయితే ఇప్పుడు ఒక మనిషి జీవం కోల్పోయిన తర్వాత ఆత్మ వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండాలి, స్వర్గంలోనో నరకంలోనో. కానీ ఎందుకు ఇలా దుష్ట శక్తుల రూపంలో, ప్రేతాత్మల రూపంలో మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తిరుగుతున్నాయంటారు? కర్మ విపాకం చెందకపోవడం, కర్మ విముక్తి కలగకపోవడం, వాళ్ళు చేయవలసిన కొన్ని కర్మలు తీరక, వాళ్ళ కోరికలు తీరక. అందుకే సనాతన ధర్మం అన్నీ చెబుతూ కూడా ఒక మాట చెప్పింది. ఏంటి? ఎప్పటికెప్పుడు నువ్వు సత్యం అనే భావన, నేనే సత్యం అనే భావన నువ్వు తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో. అంతర్ముఖుడవై ఏ భవబంధములు కూడా శాశ్వతము కాదని, దేని యందు అనురక్తి కలగక, వ్యామోహం కలగక, అన్నిటినీ విసర్జీకృతంతో భావన చేస్తూనే బ్రతుకు. అన్నీ నీవే, చివరికి నావి కావనుకునే సత్యంతో కూడా బ్రతకని చెప్పింది మన ధర్మం. అట్లా కోరికలు పెట్టుకొని వ్యామోహంతో మరణించే వాళ్ళు పోరు, ఆగుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళ యొక్క వంశజులు ఉంటారు కదా, తగిన పూజలు, హోమాలు, శాంతులు, దాన ధర్మాదులు చేసి వాళ్ళకు ఉత్తమ స్థితిని పంపించగలగాలి. ఒకవేళ పంపించకపోతే వీళ్ళ యాతన వలన వీళ్ళకు కొన్ని నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి, వీళ్ళ సమస్యలు వస్తుంటాయి, వీళ్ళ పనులు కావు, వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ రోజులు పితృదేవతలు గనక వేదన పడుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు. పిల్లలు పుట్టిన పుత్ర సంతానం కలగదు, పితృదేవతల యొక్క శాపం వలన. ఓకే. అయితే ఈ పితృదోషాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంటారు. అవన్నీ ఇటువంటి వారి కుటుంబాలకే ఉంటాయి. హిందూయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు, వేరే మతాల వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటది. ముస్లిమ్స్ గాని, క్రైస్తవులకు గాని, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉంది ఇది. కంప్యూటర్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారమ్మా? సిస్టమ్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారు? అప్డేట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. జెనెటిక్ అంటే మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో, డిఎన్ఏ కాలానికి వంశవృక్షానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఆత్మలు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నామో, అలాగే భగవంతుడు కూడా మన కళ్ళకు కనిపిస్తాడా ఆత్మల్లాగానే? చాలామంది ఈ మధ్యకాలంలో నాకు భగవంతుడు కనిపిస్తాడు, కావాలంటే మీకు చూపిస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా అలా భగవంతుని చూడడం సాధ్యమే అంటారా? భగవంతుని 3 పద్ధతులతో చూడవచ్చు. జ్ఞాన రూపకంగా చూడవచ్చు, భావరూపకంగా చూడవచ్చు. దానికి రూపం లేదు. అలా ఫీల్ అవ్వచ్చు, కనిపిస్తున్నాడు, మనం ఫీల్ అవ్వచ్చు. దట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. భగవంతుని భౌతికంగా జడముగా చూడాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఏంటండి? ఇప్పుడు మన చుట్టూ మెనీ మోర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన చుట్టూరుతా. దాన్ని సూక్ష్మదర్శినితోనూ చూడవచ్చును. భగవంతుని ఇట్లా సశరీరంతో చూడవచ్చు అంటే ఒకే ఒక మార్గం ఉన్నది, యోగ మార్గం. యోగాతో చూడవచ్చు. ఓకే. అంటే ఎంతకాలం అది చేయాల్సి ఉంటుంది? సాధకుడి యొక్క సత్యశీలత పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత నిష్టగా ఆయన యొక్క ఫోకస్, ఆయన యొక్క ఏకాగ్రత, ఆయన లక్ష్యం, ఆయన యొక్క నిగ్రహ శక్తి పైన కొందరికి తొందరగా అవుతుంది, కొందరికి ఈ జన్మల కాకపోతే మరు జన్మ తీసుకోవాల్సి వస్తుంది, కొందరికి జన్మాంతంలో కూడా భగవత్ సాక్షాత్కారం కలిగి కూడా విముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. అయితే ఒక మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక జన్మ తీసుకొని అసలు నా పుట్టుకకు అర్థం ఏంటి, నేను ఏం చేయడానికి వచ్చాను అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి, ఇందాక మీరు చెప్పినట్టుగా కోరికలు, రకరకాల అంటే వ్యామోహాలు, బంధాలు, బంధుత్వాలు, వీటిపైన కొట్టుమిట్టాడుతూ ఉంటారు. పుట్టుక మరణం శాశ్వతం, వెళ్ళాల్సిందే, మోక్షం పొందడం కోసం మనం అవన్నీ కర్మలు క్లియర్ చేసుకొని భగవంతుల్లో ఐక్యం అవడానికి ఇవన్నీ అని చెప్పి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉండే ఈ ప్రాసెస్లోనే పుడుతుంటాం, పోతుంటాం, ఎప్పుడు మోక్షాన్ని పొందుతామంటారు? అసలు మోక్షం అనేది 2 ప్రాతిపదికలపైన ఆధారపడి ఉంటుంది. మోహాన్ని క్షయించుటే మోక్షం, మోహక్షయ ఇది మోక్ష అన్నారు పెద్దలు. అంటే ఈశ్వరుడి యందు కూడా మోహాన్ని వదిలిపెట్టాలి, భగవంతుని యందు కూడా మోహం వదిలాలి, అది మోక్ష స్థితి. శివుడి యందు కూడా మోక్షం వదిలిపెట్టాలి తల్లి. ఆ శివుడు ఉన్నాడు అన్న మోహాన్ని, మోక్షాన్ని వదలాలి, అదే మోక్ష స్థితి. నారాయణుడు ఉన్నాడు, నా నారాయణుడు అన్న స్థితి కూడా వదిలిపెట్టాలి, అదే మోక్షం.
ఇక ముక్తి అంటారా, అది సంసార సారథ్యంలోనే సాధ్యం తప్పిస్తే సన్యాసులో ముక్తి లేదు. ఒకవేళ సన్యాస పరంపరలో యతి ధర్మంలో ముక్తిని పొందాలనుకుంటే ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది సాధన త్రయంతో, మెడిటేషన్తో చాలా కఠోరంగా తపస్సు చేయాల్సి ఉంటుంది. మీకేమో ఈజీ వేలో వస్తుంది, మాకేమో చాలా కష్టంగా వస్తుంది. మరి అంత కష్టం అని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి సాధనలు? జన్మకర్మ సంభవము. జన్మకర్మ సంభవం అంటే పోయిన జన్మలో తీసుకున్నటువంటి శబ్దం, భగవంతుడు మమ్మల్ని ఆదేశించినటువంటి ధర్మం, మా జన్మ మాకు తెలిసి మేము సన్యసించవలసినదే అని మాకు అర్థమయ్యి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు కరెంటు లేదు. అవునండి. ఒక మంచి స్టూడియోలో ఏసీలో కూర్చొని మనం వీడియో చేయాల్సింది, కరెంటు లేదు అయినా చేయాలి, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి. అవును, చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. అది కూడా అంతే. మేము ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి ఉంటాము, మళ్ళీ ఎందుకు మొదలుకోవాలని ఆయన లేనిపోని తలకాయ నొప్పి అని ఇక్కడనే జన్మ సార్థకత పొందించుకుంటున్నాము కాబట్టి సన్యాసులం అయ్యాము. ఓకే ఓకే. అయితే స్వామీజీ కారణ జన్ములు అంటుంటారు, అసలు ఎవరు ఈ కారణ జన్ములు అంటే నిజంగా ఉంటారా? లేదు అంటే సనాతన ధర్మం గురించి మా లాంటి వారికి మంచి మంచి విషయాలు తెలియజేసే మీలాంటి వారిని కారణ జన్ములు అనొచ్చా? ఎవరిని అనొచ్చు అంటారు అసలు? లేదు, మనకు జన్మత్రయములని ఉన్నాయి. కర్మజన్మ, కామజన్మ, కారణ జన్మ, 3. కర్మజన్మలు అంటే ఏంటమ్మా, జీవితాంతం కష్టపడుతుంటారు కానీ వృద్ధి చెందరు. కారణం పితాపితరులు చేసిన పాపాలు మిగిలిపోయి ఉన్నాయి, వాళ్ళు పుణ్యం చేసుకోగానే చచ్చిపోయినారు, అవి మన మీద పడ్డాయి. అందుకే కష్టపడుతున్నాం కాబట్టి ఆ కర్మలు దూరం చేసుకో, నీవు సన్మార్గంలోకి వస్తావు, లాభ పొందుతావు, సుఖపడతావు. అప్పులు రావు, రోగాలు రావు, ఇబ్బందులు రావు, బాధలు ఉండవు. కామజన్మ. కామజన్మ అంటే కేవలము సంభోగ ధర్మాన్ని ఆస్వాదిస్తూ కామ కోరికలతో ఉండి పిల్లలు సంసారం అనే వ్యామోహం లేకుండా అదేదో పిచ్చిగా జంతువులు కదా సంభోగం చేసినట్లు సంభోగం చేసి పిల్లల్ని కంటే పుట్టే పిల్లలు కూడా కామ పిల్లలే పుడతారు. హిరణ్యకశప హిరణ్యాక్షుల్లాగా. ఆయన చెప్తాడు, అమ్మా ఓ సతీ, ఇది సమయం కాదమ్మా, ఈ సమయంలో మనం తగదు, ఇది సంధ్యా సమయం అన్నా ఆమెకు కామం ప్రబలి కావాలంటే కావాలన్నదికే కామ సంతానం పుడుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు? కామ సంతానం అంటే తల్లికి చెల్లికి భేదం తెలియక ఆడవాళ్ళ చేతుల్లో ప్రాణం పోయేటటువంటి పిల్లలు పుడతారు. సమాజంలో జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో 4 చచ్చిపోయారు కదా, ఆ జన్మలు దీని కిందికే వస్తాయి. కామ జన్మలన్నీ కూడా ఆడవాళ్ళని అందరినీ కూడా ఒక బొమ్మలాగానే చూసే కాన్సెప్ట్ తో పుడతారు. చిన్న చిన్న పిల్లల పైన కూడా వీళ్ళంతా ఈ కేటగిరీ కిందికే వస్తారు. ఇక కారణ జన్మ అంటారా, కారణ జన్మ కేటగిరీలో నరేంద్ర మోదీజీ ఫస్ట్ పర్సన్. అండ్ సెకండ్, నేను ఈ మధ్యలో అనుకుంటున్న నా అనుభవం ప్రకారం ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం, నా వ్యక్తిగతం నేను అనుకుంటున్నంత వరకు పవన్ కళ్యాణ్. ఓకే, మీకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు, 3 పెండ్లాలు ఇట్లా అట్లా సినిమా స్టారు రంగేసుకొని ఆటాడినోడు అట్లా ఇట్లా మీరు అనుకోవచ్చు. ఒక్క మెతుకు సార్లు తల్లి అన్నం అయ్యిందా లేదని చూడ్డానికి అన్నమంతా పిస్కా కర్లా. ఆయన కొన్ని మాటలు విన్నాను నేను పవన్ కళ్యాణ్వి, చాలా అద్భుతమైనటువంటి విజనరీ ఉన్న వ్యక్తి, సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి. అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే. సామాజికంగా కారణజన్ములు మోదీజీ, పవన్ కళ్యాణ్. ఆధ్యాత్మికంగా చెప్పవలసి వస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కారణజన్ములు. యోగ సంధాన కర్తృత్వంలో కారణజన్ములు అంటే శృంగేరి జగద్గురువులు, చిన్నజీయర స్వామి వారు, శ్రీమాన్ చిన్నజీయర స్వామి వారు, ఇంకా కొంతమంది యతీంద్రులు, యోగులు, సిద్ధ పురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా యోగ పురుషులు. వాళ్ళు యోగ సంధాన కర్తృత్వంతోనూ వాళ్ళు కారణజన్ములు. వీళ్ళు భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత ఈశ్వరునిలో లీనమయ్యేవాళ్ళు వీళ్ళందరూ. ఇది ఫైనల్ స్టేజ్ ఇన్ కారణజన్మ. వీళ్ళందరూ మోక్షం పొందడం, ఇంకా వాళ్ళకు మోక్షము ముక్తి లేదమ్మా, చాలా ఫైనల్ స్టేజ్. వీటికన్నా పెద్ద స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇట్లా 3 జన్మలు ఉన్నాయి మనకు. మీ గర్భవాసమునందు మీ కడుపులో కూడా ఇంతటి గొప్ప వాళ్ళు కారణ జన్ములు, పుణ్య జన్ములు పుట్టాలనుకుంటే తప్పకుండా సనాతన ధర్మాన్ని ఫాలోఅప్ చేయండి. సనాతన ధర్మంలో కూడా మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు. ఏవి పాటించకండి, సదాచార సంపన్నులై విరాజిల్లండి. ఈ సదాచారం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే దేవీ భాగవతంలో దొరుకుతుంది.
దేవి భాగవతం భగవతి విరచితం, సాక్షాత్తు త్రిమూర్తులకే చెప్పినది అమ్మవారు. మీరు త్రిమూర్తులు సుప్రీం గాడ్స్ అని మీరు కొలుస్తున్నారు. అవునండి. త్రిమూర్తులకే జగదంబ గీతోపదేశం చేసినది. ఆ జగదంబ చేసినటువంటి గీతోపదేశమే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆ యొక్క గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అది భగవతి గీత. భగవతి గీత, భగవతి చెప్పిన గీత భగవద్గీత. అర్థమవుతుందా? అర్థమైందండి. మీకు ఒక ఫోటో నేను పంపిస్తాను, దీని మీద స్క్రీన్ మీద స్క్రోల్ చేయండి. కృష్ణ పరమాత్మ జగదంబను చూపుతూ అర్జునునికి గీతోపదేశం చేస్తాడు. ఆ ఫోటో బయటికి రిలీజ్ చేయరు చాలా మంది, ఎందుకంటే పక్షపాతం. అక్కడ స్త్రీమూర్తి హైలైట్ అవుతుంది కదా. వద్దు, మాకు అది వద్దు. దేవుళ్ళ విషయంలో కూడా పార్షియాలిటీస్. లేకపోతే ఇప్పటికీ ప్రతి సందర్భములో యజ్ఞమూర్తి ఎవరు, మంత్రతంత్ర అధిష్టాన దేవత ఎవరు, వేదమాత ఎవరు? అమ్మవారి గుళ్ళకు శోభ లేదు తల్లి. దక్షిణ భారతదేశంలో ఉంది, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికతకు స్వతంత్రత ఉన్నది కాబట్టి. ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలన్నీ వెలవెలబోతున్నాయి తల్లి. అది నా బాధ. సెంట్రల్ గవర్నమెంట్ గనక అధికారం ఇస్తే భారతదేశంలో శక్తిపీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు. నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా. అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజిల్లేటట్టుగా నేను కట్టిస్తాను. కానీ ఉండాలి. పేరులోనే అర్థం ఉంది కదా, మన శక్తి పీఠం, అది భూమికి శక్తి. అవునండి. ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది అది. మన భౌగోళికమైనటువంటి ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటివి. మళ్ళీ అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను. నా భావన, నా వ్యక్తిగతమైన భావన, మీ భావన కాదు, నా భావన. చూద్దామండి ఏమవుతుందో. మీరు అన్నట్టుగా ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే. ఆడవారిని కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్న చూపు ఉంటుంది. సమానంగా సంపాదించినా, సమానంగా గౌరవం ఇచ్చినా, ఏ రకంగా అయినా కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చెయ్యము, తిరిగి చూడం కాబట్టి, అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి, అవును, అష్టాదశ శక్తిపీఠాల దేవాలయాలు చూడండి, అవును, మీకు లైవ్లు ఇప్పుడే కనిపిస్తాయి కదా. పురుష దేవుళ్ళకు సంబంధించిన కాన్సెప్ట్ ని ప్రవచనకర్తలు అలా చెప్పారు. ప్రవచనకర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలది ఏం తప్పు లేదమ్మా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరు వచ్చి ఏం చెప్తే అదే వింటారు గురూజీ జనాలు. మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు, చూసారు, అది సత్యమే. అలా వెళ్ళిపోయారు. కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పనా, మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పనా, అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు. ఇది సత్యం. అందుకే కదా త్రిమూర్తులు ఆమె పాదాలు అక్కడ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీలలాగా మారుతున్నారు. స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు. అవును, అవునండి. లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా, స్త్రీలు పురుషుల్లాగా అవుతున్నారా? పురుషులే స్త్రీలలా అవుతున్నారు. పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం. కానీ అలా జరగడం మంచిది కాదు. ఇది సృష్టి విరుద్ధమే కదా. విరుద్ధమే. అలా మారకూడదు. ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికీ సాధ్యమైనంత వరకు 100% వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి, వానికి సంసారం ఇవ్వాలి. కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు. ఇప్పుడు అందరూ అలాగే అయితే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి? అవునండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఇట్లా చేసుంటే మీరు పుట్టేవాళ్ళ? అవును, అవును. అది మనకు కావాల్సింది. 100కు 1,000,000 ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఈశ్వరార్పణంగా చేసేసేయండి, తప్పులేదు. ఇది నా అభిమతం. ఏమంటారు? కరెక్టే అండి. వాస్తవమా కాదా? వాస్తవమే. అది ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో, ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు, సన్యాస ధర్మంలో నేను, సమాజం అంతా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. ఈనాడు మనం చేసింది రేపటి తరాలకు అది ఆచారం అవుతుంది. మా పెద్దలు చేసిండ్రా, మేము తీసేయం దీనిని అంటారు డైరెక్ట్. చేసేటప్పుడే ఆచితూచి చేయండి. అంతే. ఇంకోటి, మన మీడియా ద్వారా అందరికి నేను ఒక రిక్వెస్ట్, చెప్పండి, ప్రకృతిని కాపాడండి ప్లీజ్. నిజంగా ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్ చెప్తాను మీకు.
మీ పిల్లల పుట్టినరోజులున్నా, మీ పుట్టినరోజులున్నా, మీ పెద్దల యొక్క తద్దినాలున్నా, దినకర్మలున్నా, ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఒక 10 చెట్లను నాటండి. అవును. అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు. అవసరం ఉంటే తప్ప కొండలు, గుట్టలు, పర్వతాల జోలికి వెళ్ళవద్దు. అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు. ఎక్కడికక్కడ నీళ్ళని ఫ్లో చేసి పెట్టకండి. విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు. అవునండి. చెరువులను పూడ్చకండి, నదులని ఇబ్బంది పెట్టకండి, కలుషితం చేయకండి. నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృతతుల్యముని వల్ల మనం పాడు చేసుకుంటే భావితరాల్లో బ్రతకలేము. ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది, ప్రకృతి చాలా పాడైపోయింది, దానివల్ల రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒక దౌర్భాగ్యం చెప్పనా, నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితమయ్యాయి. నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి, మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఇది దౌర్భాగ్యం భారతదేశంలో. ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా, సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను. సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అనుకుంటాను నేను. ఉండగలిగితే ఈ నదులెందుకు ఇట్లా కలుషితం అవుతాయి, ఆ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవునండి. జగదంబ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి అమ్మవారిని. తప్పకుండా అండి, కోరుకుందాం అందరం. మీరు కోరండి, నేను అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు, నేను అడిగితే ఇస్తుందంటారా? నీకెందుకురా వెళ్ళా, నువ్వు ఊక నాతో జపం చేసుకొని కూసోరా అంటది అమ్మ. అవునా? బహుశా మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో. నాకు గనక అమ్మవారు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానో తెలియనా? చెప్పండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను. సెకండ్, ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు, జీవనదులు, పర్వతాలు, అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనంలో ఉండేటట్టుగా రాస్తాను. ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది. నదుల్లో కలుషితాలు కలవనివ్వరు, చెట్లని కొండల్ని కొట్టనివ్వరు, ఆపుతారు. ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం మనం, నదులను పూజిస్తాం కాబట్టి వాటి జోలికి వెళ్ళనియరు. ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి, శృంగేరి జగద్గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా వీరి ఆధీనం ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే, దీన్ని అంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే. ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా? ఖచ్చితంగా చట్టం చేతిలో ఉండాలంటారా? 100% సాధ్యం అవుతుంది. కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి. వెనకతలకు ఒక స్వామీజీ, నాలాంటి స్వామీజీ ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధారపోసాడు, లోక వినాశనం అవుగాక అని. అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అంత జ్ఞానం తెలిసిన ఆయన కూడా అక్కడ తప్పు. ఈ తపస్సులు, మంత్రబలము, మంత్ర ప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడతాది కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు. అది కదా వచ్చింది ముప్పు. ముందు వెనక ఆలోచించాల్సి అది అశ్వత్థామ కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయన. అట్లా ఎన్నో మూలాలు బతికే ఉన్నాడంటారు, ఇది నిజమేనా అండి? మీరు ఒకవేళ హిమాలయస్లో ఒక సిటీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు, సెల్ఫీ. నిజమా? -60 degrees సెల్సియస్లో చలి ఉంటుంది అక్కడ, -60. మరి ఒకవేళ వెళ్తామంటే కెమెరామ్యాన్ మీరు వెళ్ళండి. అది ఎలా సాధ్యపడుతుంది అంటారు? గడ్డగట్టి పోము అక్కడే అడుగు పెట్టిన దగ్గరే లేరు అనడానికి అవకాశం లేదు. సప్త ఋషులు ఉన్నారు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు, మహావతార్ బాబాజీ కూడా ఉన్నారు ఇప్పటికీ. చాలా మంది యతీంద్రియులు, సిద్ధ పురుషులు ఉన్నారు. లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు, ఎందుకంటే మీకు అనుభవం లేదు, మీరు చూడలేదు. మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామంటే తీసుకొస్తాము. ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే. అది సత్యం. అంతటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ. సంతోషం అండి, చాలా మంచి మంచి విషయాలు అయితే మా అందరికీ తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకు అందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు. ధర్మం పట్ల నిలబడండి, ధర్మాన్ని కాపాడండి. ధర్మం తల్లి వంటిది. మన తల్లి మనకెంతో ముఖ్యమో ధర్మం అంతే ముఖ్యం. ధర్మం అంటే హిందూయిజం కాదండి, ప్రకృతి. ప్రకృతి మానవాళికి ఉపయుక్తమైనటువంటి ఆచారం, రూల్స్, వీటన్నిటిని కాపాడితే భావితరాలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి మా మొరను ఆలకించండి. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భవతు.